వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ది రెబల్ ఎపిసోడ్ 1 లో మా ఊరు గురించి కొంత మాట్లాడుకుంటే బాగుంటుంది. ముందుగా మా ఊరు ఒకప్పటి కాకతీయ డైనాసిటీలో కూడా పేరున్న ఊరు. అమ్మదమ్మ అనే దేవత నుండి మామూలు వచ్చింది అనేది ఒక ఉంది. ఇవాళ మమ్మల్ని అంటే నేను పుట్టిన ఊరు, మా అమ్మ గాలి అక్కమ్మ, మా నాయన గాలి కట్టే కీర్తిశేషులు. ఇద్దరు నిరక్షరాస్యులు, నిరుపేదలు. గజం జాగా సంపాదించలేని స్థితిలో ఉన్న మా నాన్నగారు బాగా తాగి దందనాలాడి ఉండేవాడు. చిన్న చిన్న దొంగతనం చేసేవాడు, మంచి దొంగ. మా నాన్నగారు ఆయన టాంగా కొట్టేది, పొద్దున్న దాకా రాత్రిపూట దొంగతనాలు చేసేది. మా ఊరు మామునూరు, అది ప్రస్తుతము కిలావరంగల్ మండలానికి వచ్చింది. గతంలో హనుమకొండ మండలం ఉండేది. సో ఇప్పుడు వరంగల్ జిల్లా, గతంలో కూడా వరంగల్ జిల్లానే. హనుమకొండ మండలంలో నుండి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ నుండి 7 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. మా ఊరికి ఒక ప్రత్యేకత ఏంటంటే, మా ఊర్లో ఏపీఎస్పి బటాలియన్ ఒకవైపు, మరొక వైపు ఎయిర్పోర్ట్, మరొక వైపు వెటర్నరీ, మరొక వైపు ఇట్లా మా ఊరికి చుట్టుపక్కల అంతా ప్రభుత్వ సంస్థలు, నవోదయ స్కూలు, గవర్నమెంట్ ఏపీఎస్పి స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూలు, అలాగే ప్రైవేటు విద్యాలయాలు చుట్టుపక్కల. ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది మా ఊరు. అప్పుడు గ్రామం కుగ్రామంగా ఉన్నది, ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు కార్పొరేట్ స్థాయికి ఎదిగింది. సో మా తల్లిదండ్రులు ఆ కుగ్రామంలో, ముఖ్యంగా మా నాయనగారు, మా సొంత ఊరు అయితే మా తాత వాళ్ళ సొంత ఊరు గీసుకొండ మండలంలోని శాంపేట హవేలి. అక్కడికి వెళ్ళి ఇల్లుటం వచ్చాడు. మా ఇల్లుటం వచ్చిన మా తాతగారు ఇక్కడే, వారి అత్తగారు ఈదురోళ్ళ పంచర్ ఏరియా ఉన్నాడు. కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. ఆయన కూడా దొంగతనాలు చేసేవాడు. ఆయన కూడా ఏం పనిపాటు చేసేవాడు కాదు. అలాగే మా నాన్నగారు అక్కడే పుట్టి, మామూలులో మా ఆయన కూడా అక్కడ, సరే ఆయన మేనరికం వాళ్ళు చేసుకోకపోయినా, పెళ్లి చేసుకున్నా కూడా అక్కడే సెటిల్ అయ్యాడు మామూలులో. మా అమ్మది రెడ్డిపాలెం, అది వర్ధనపేట మండలం, అది కూడా కుగ్రామే. ఇప్పటికి కూడా అది ఒక గ్రామ పంచాయతీ. అది ప్రస్తుతం రెడ్డిపాలెం కాస్త అంబేద్కర్ నగర్గా మారింది. దానికి పెద్ద చరిత్ర ఉంది. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడుకున్నాం. మా ఊరుకు ఇవాళ మా నాయనగారు, మా నాన్న, మేమంతా నాన్న అనేది, నాన్న అని పిలుస్తాం. సో చాలామంది అయ్యా అయ్యా అని కూడా పిలుస్తారు ఊళ్ళల్లో. మా నాన్న, మా అవ్వ, మా అమ్మని మా అవ్వని పిలుస్తాం. గాలి అక్కమ్మ, గాలి కట్టయ్య. మా అమ్మ క్రైస్తవ మతం తీసుకోకముందు, అంటే ఆమె క్యాథలిక్ చర్చి నుండి, వాళ్ళ పుట్టుకతోనే క్యాథలిక్ చర్చి నుండి వచ్చిన ఆమె. మా నాయన హిందూ మతం నుండి ఉన్నవాడు. సో మా తర్వాత మా మదర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె బ్యాప్టిస్ట్ చర్చిలో పోయి, తర్వాత పెంతెకోస్తు చర్చి స్థాపించుకొని దాంట్లో ఫౌండర్ మెంబర్గా ఉంది. స్టిల్ ఆమె ఫౌండర్ మెంబర్గా ఉంది. సో మా తల్లి కానీ మా తండ్రి కానీ ఇద్దరు కూడా నిరక్షరాస్యులు. నేను మొదటి తరం వాడిని, ఇంట్లో చదువుకున్నాను. నాకంటే ఇద్దరు పెద్ద అక్కలు, పెద్దక్క, తర్వాత రెండవ అక్క, తర్వాత చెల్లెలు, తర్వాత తమ్ముడు. అంటే నా తర్వాత నేను ఇద్దరు అక్కల తర్వాత పుట్టినాను. నా తర్వాత చెల్లె, తర్వాత తమ్ముడు, మా తమ్ముడు తర్వాత చెల్లి. సో ఇప్పుడు అందరూ కూడా, పెద్దక్క ఆమె గుర్రపు విమల, ఆమె అక్కడ గన్పూర్ స్టేషన్, గన్పూర్ దగ్గర రాఘాపూర్ విలేజ్లో ఉంది. అక్కడికి ఇచ్చాం పెద్దక్క. అలాగే చెల్లెలు జనగాంకి ఇచ్చడం జరిగింది. రెండో అక్కని మా ఊర్లోనే సెటిల్ అయ్యారు.
అంటే వాళ్ళు మార్వాడీస్ ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకొని ఊళ్ళో జాబ్ రీత్యా నేను జాబ్ పెట్టించాను కాబట్టి ఆమె హైదరాబాద్లోనే ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ న్యాయ కళాశాలలో పనిచేస్తుంది. చెల్లెలు జనగాం, అక్క రాఘవపురం. సో అందరి పెళ్ళిళ్ళు నేనే చేశాను. మా నాయన ఎందుకంటే తాగి చిన్నప్పుడే చనిపోయాడు. మా నాయన గురించి కొన్ని విషయాలు మీకు ముందుగా చెప్పాల్సి వస్తుంది. ఒక కుటుంబంలో తండ్రి తాగబోతైతే ఆ కుటుంబం ఎంత కష్టాలు పడాలో, ఎంత ఇబ్బందులు పడాలో ఆయన ఏం పొదుపు చేయకపోతే మా కుటుంబమే సాక్ష్యం. ఎంత ఇబ్బందులు అంటే మేము అంటరాని కులాల్లో అంటరాని వాళ్ళుగా పెరిగాం. తిండికి లేక అడక తిన్న స్థితి నుండి ఎదిగాం. ఇవాళ మా చిన్నక్క పడ్డ కష్టం వర్ణనాతీతం. ఆమె మా కొరకంగా మా చిన్నతనంలో మా కుటుంబాన్ని సాధిన చరిత్ర మా చిన్నక్క గాలి బుజ్జమ్మది. ఆమె పెళ్లి తర్వాత గోయల బుజ్జమ్మగా మారింది. వాళ్ళంటి పేరు గోయలు. సో ఆమె ఇప్పుడు ఆమె భర్తను కోల్పోయి ఉన్నది, గోయల్ నరసింహప్రసాద్ గారు. అలాగే గుర్రపు వెంకటస్వామి గారు మా పెద్ద బావ. మా చెల్లెలి భర్త ఆయన కూడా కీర్తిశేషులయ్యారు. ఆయన మాదారపు మరియ మా చెల్లెల పేరు. ఆయన పేరు ఆనంద్ కుమార్, మా బావ గారి పేరు. మా తమ్ముడు గాలి యాకోబు ఇంట్లో గౌతమ్ రాజు అలియాస్ రవికుమార్. సో వీళ్ళందరూ కుటుంబంలో ఉన్నప్పటికీ, కుటుంబంలో మా నాన్న వీళ్ళందరినీ కన్నప్పటికీ చిన్నతనంలోనే నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది తాగి. సో ఆయన చనిపోయిన తర్వాత మా కుటుంబాన్ని ఆదుకునే నాదుడు లేక, అమ్మ రూపాయి పాలు కూలితో కుటుంబం గడవలేక, ఇల్లు లేక, మందింట్ల వాళ్ళ యొక్క పంచలో పడుకుంటూ పశువుల దొడ్డిలో, యేసుక్రీస్తు ఆనాడు పశువుల దొడ్లో పుట్టినట్టుగా మేము పశువుల దొడ్లో పెరిగాం. సో ఈ మా తాతగారు ఇద్దరు జార్జి గారు అట్లా ఆయన పశువుల దొడ్లో మేము పెరిగాం. ఆ రకంగా చిన్న గుడిసెలు, చిన్నగా మా బతుకులు ఇట్లా ఇంత దుర్మార్గంగా మేము బతకడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు తాగబోతాయి, ఆయన సంపాదించకపోవడం. ప్రభుత్వం ద్వారా ఏవైతే ఇందిరమ్మ భూమి ఈ మా తాతగారి కబ్జా చేశారు, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఒకటి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము కట్టుకున్నాం కష్టపడి. సో ఆ రకంగా పేదరికంలో ఉండి, ఊర్లో ఉన్న పేదరికం ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే మా ఊర్లో అత్యంత పేదవాళ్ళం మేము. మా నాయన మంచిగా పొద్దున్నదాకా టాకే కొట్టేది, ఫుల్గా తాగేది, సాయంత్రం దొంగతనం చేసేది, వస్తువులు బియ్యమో అదో ఇదో తెచ్చేది, సంచులు అందరూ బంధుకి జనం పంచేది. మా ఇంట్లోకి 1 కిలో బియ్యం కూడా మిగిల్చేవాడు కాదు. ఆయన అంటే పొద్దున్నదాకా సంపాదించిన డబ్బు అయినా తాగడానికి పెట్టేవాడు, వాళ్ళ సాయంత్రం దొంగతనాలు చేసే డబ్బు కూడా పనిచేయవాడు. సో ఆ రకంగా ఆయనకు క్రమశిక్షణ లేని కారణంగా మంచి వ్యక్తి, మంచోడే, మా అమ్మను మాత్రం కొట్టేటోడు బాగా, మమ్మల్ని హింస పెట్టేటోడు. కానీ ఆయన సంపాదించిన దొంగతనం చేసి సంపాదించిన ఏ సంపాదన కూడా తన సొంతగా పిల్లల కోసం ఖర్చు పెట్టలేదు. సొంత ఇల్లు కట్టుకోవాలి, అంతా ప్రజల కోసమే పనిచేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచిదండి. అట్లాంటి పరిస్థితి నుండి ఇలా మా కుటుంబం ఈ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం ఏంటంటే మా అమ్మ మమ్మల్ని చదివించడం. మా అక్క, రెండో అక్క, ముఖ్యంగా పెద్ద అక్కతో పాటు రెండో అక్క, ఆమె కూడా చాలా కష్టపడి మా చదువుకు కారణమే. అలాగే మేము కష్టపడి హోటల్లో పనిచేసి అనేక రకాల పనులు చేసుకొని, చిన్న పనులు చేసుకొని, నేను చేయని పని అంటూ లేదు. వాళ్ళ గొడ్ల కాడ జీతం ఉన్నా, మా అమ్మ నన్ను కరీంనగర్లో పందుల కాడ జీతం వచ్చింది చిన్న వయసులో. అది ఎంత చిన్న వయసు అంటే నేను
7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పందుల కాడ జీతం వచ్చింది అమ్మ. సో ఆ పందులకు ఎక్కడున్నాయి ఆ జీతం ఎక్కడ వచ్చింది? కరీంనగర్లో. కరీంనగర్లో మరెడ్డి అంటే ఆయన ఇంట్లో ఆయన తెల్ల పందుల జీతం ఉంచింది అమ్మ. ఎందుకంటే ఇల్లు గడవాలి. సో నేను అంత చిన్న వయసులో కూడా పందుల కాడ జీతం ఉండి ఇంటికి పంపించాను. చూడండి మా పరిస్థితి ఎట్లా ఉండేది. మా చిన్నతనంలో ఉన్న మా అక్కలు చెల్లెళ్ళు అందరూ పనికి వెళ్ళేది, అమ్మతో సహా. అట్లయితే బతికేది. మా అమ్మ తీసుకొచ్చే రూపాయి పాల కూలి నుండి మొదలుకుంటే 10 రూపాయల కూలి వరకు ఆ రోజు పని చేస్తే తిండి, పని చేయకపోతే పస్తులు, లేదంటే ఎవరిండాలన్నా పోయి అడుక్కొని తినడం. ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి, ఇంతటి పేదరికాన్ని అనుభవించిన మా కుటుంబం నిజంగా మా ఊరు మేము ఎంతో కష్టపడ్డాం. పుట్టిన ఊరు కన్న తల్లిని మరవలేము. మేము మా ఊర్లో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి ఆ ఊరు నుండి హైదరాబాద్ దాకా వచ్చేసి సెటిల్ అయినప్పటికీ వాళ్ళ కన్న ఊరును మర్చిపోలేము కాబట్టి, కన్న తల్లిని మర్చిపోలేము, కన్న ఊరును మర్చిపోలేము కాబట్టి మా ఊరు మామూలు అని ఇలా ప్రపంచంలో ఎక్కడికి పోయినా నేను అది అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం వెళ్ళినా, అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లండన్ వెళ్ళినా, ఈ రెండింటిలో అంబేద్కర్ చదువుకున్నారు. అక్కడ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాలు, ప్రపంచ సదస్సులో పాల్గొన్నాను, పరిశోధన పత్రాలు సమర్పించాను. అలాగే చిన్నతనంలోనే దర్బన్ సౌత్ ఆఫ్రికా ప్రపంచ సదస్సు కావాలి విద్యార్థిగా ఉన్నప్పుడే మొదటి ప్రయాణం ఉన్నది. ఎక్కడమే నాకు అప్పటిదాకా ఫ్లైట్ అంటే ఏదో తెలియదు. ఎక్కడమే అంతర్జాతీయ విమానం ఎక్కాను. దళిత్ స్ట్రీట్ నుండి దర్బాన్ సిటీ దాకా, సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ సిటీకి దాకా వర్ణ వీక్షతకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో నేను పాల్గొని నా పరిశోధన పత్రాన్ని సమర్పించాను. అక్కడ 2021లో అప్పటికి నేను కేవలం మాస్టర్స్ అయిపోయి పిహెచ్డీలో అప్పుడే జాయిన్ అయ్యాను. LLM అయిపోయి నేను జాబ్ మాత్రం 93 నుండి చేస్తాను, లైబ్రరీయన్ గ్రేడ్ 3. సో అట్లాంటి స్థితిలో నేను మా ఊర్లో నుండి, మా ఊర్లో నేను పుట్టింది అక్కడే కానీ ఎక్కువ శాతం బయటనే జీవితం గడిపాను. కొంతకాలమే ప్రాథమిక చదువులు కూడా అక్కడ చదవలేసాయి. ఎందుకంటే మా నాయన చిన్నప్పుడే చనిపోయిన తర్వాత మేము మా అమ్మమ్మ ఊరుకు మైగ్రేట్ అయ్యాం. ఎందుకంటే మాకు సొంత ఊళ్ళో కనీసం ఇల్లు కూడా కదలేని పరిస్థితి. మమ్మల్ని ఎవరు చూస్తారు? ఆ ఊళ్ళో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? మేము ఎవరి ఇళ్ళలో పోయి పడుకోవాలి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ జీవించాలి? 5గురం. మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళారు మా నాయన చనిపోయిన తర్వాత. నేను చెప్తున్న మాట దాదాపు 45 ఏళ్ళ క్రితం. సో అప్పుడు చనిపోయాడు మా నాన్నగారు. అక్కడికి వెళ్ళి మేము మా ఊరు నుండి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మా ఊరును ఇక మేము పెద్దగా చూడడం అంటే ఇల్లు కట్టుకున్నాం, వస్తువు పోయినాం. నేనైతే ప్రధానంగా అంతా మైగ్రేట్ అయ్యి బయటనే ఉన్నాను. ఈరోజు వరకు కూడా బయటనే ఉన్నాను. నేను మా ఊరు వదిలి వచ్చి కూడా దగ్గర 40 ఏళ్ళు అయిపోయింది, 40-50 ఏళ్ళు అయింది. సో అట్లా మా ఊరు మమ్మల్ని కాపాడింది, మమ్మల్ని ఆదుకున్నది. మా ఊర్లో ఆ చర్చ్ ఏదైతే ఉందో, ప్రధానంగా చర్చి ఒక విజ్ఞాన కేంద్రంగా దళితుల జీవితాలకి ఒక ఆయుధంగా మారింది. చర్చికి మా అమ్మ ఎప్పుడైతే వెళ్ళడం మొదలుపెట్టిందో, ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారు వారి పిల్లలు అప్పటికే ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థితికి ఎదిగారు. అయ్యో నా పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థితికి ఎదగాల దేవుడా,
నాకు కూడా మీరు రక్షణ కల్పించండి, నాకు కూడా ఆదుకోండి అని చెప్పి ఆమె అనేక ప్రార్థనలు చేసి వారి స్ఫూర్తితో పాస్టర్ బెంజమిన్ అయ్య గారు ఉండేవారు మా ఊళ్ళో. సో వారి పిల్లలు అప్పటికే ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ స్ఫూర్తితో ఆ చర్చిలో అమ్మ నేర్చుకున్న ఆ బైబిల్ జ్ఞానంతో పాటు వ్యక్తిగత జీవిత మార్పు, తన పిల్లల్ని ఎట్లా బాగు చేయాలనే సంకల్పం చర్చి నుండి ఆమె ఆలోచన మొదలుపెట్టింది. ఒకవేళ చర్చి కనుక మా ఊరికి రాకపోతే మూతికి ముంత ముడికి చీపురు కట్టుకొని బతికిన దళిత జీవితాలు మా అమ్మ చిన్నతనంలో నేను చూశాను. మా అమ్మ కనీసం చెప్పులు వేసుకునేది కాదు దొరల దగ్గర. దొర ఇంటి ముంగడికి వెళ్ళి మేమంతా పోవాలంటే అంతా కూడా మేమంతా చెప్పులు చేతిలో పెట్టుకొని పోవాలి. అక్కడ రెడ్డిలు దొరలు మా ఊళ్ళో. మా ఊళ్ళో వెలమ దొరలు లేరు, బ్రాహ్మణ దొరలు లేరు. మా ఊళ్ళో మొత్తం ఊరే రెడ్లు. అది రెడ్ల ఆధిపత్యం పూర్తిగా మా ఊళ్ళో. తర్వాత గౌండ్రోళ్ళు. అది ఇతర కులాలు ఉన్నాయి మా ఊళ్ళో, కానీ మేజర్ కులం అక్కడ మాదిగలు, ఎస్సీలలో ప్రధానంగా ఎక్కువ జనాభా ఉన్నది కూడా మాదిగలే మా కులం. రెడ్లు పూర్తిగా ఆధిపత్యం మా ఊర్లో. కానీ అయినా సరే పెద్ద ఘర్షణ వాతావరణం ఏమీ లేదు మా మధ్యలో. అన్నదమ్ములాలే బెదిరాం. అంటరానితనం అనేది అంత పెద్దగా మా ఊర్లో లేదు. మా ఊర్లో రెడ్డి అయినా మిగతా కులాలైనా కూడా కలిసిమెలిసి జీవించేటోళ్ళమే. ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రెడ్డిపాలెంలో ఎక్కువ అంటరానితనం దళితుల మీద ఉండేది. మా ఊర్లో రెడ్లు అంతగా అంటరానితనాన్ని పాటించి ఆ రకంగా అణిచివేసిన చరిత్ర లేదు. కాకపోతే ఒక దొరాని రెడ్డి మాత్రం పూర్తిగా ఆయన అహంభావం చనిపోయిన దాకా కూడా ఆయన గడి, ఆయన దొర, ఆయన అహంభావము వాళ్ళదంతా నడిచింది ఆయన చనిపోయేంత వరకు. మేము కొంచెం ఎదుగుతున్న క్రమంలో కుల వీక్షత అనేది ఉండేది, దొరతనం ఉండేది. మేము కొంత ఎదిగి మా ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి అప్పుడు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. నేను 70లో పుట్టాను. నేను చెప్తున్నది ఇప్పుడు 85-90 మాట. అప్పటి వరకు కొంత దొరతనం తగ్గిపోయింది మా ఊళ్ళో. అప్పటి వరకు చర్చి ద్వారా చాలామంది విద్యావంతులు బయటకు వచ్చారు. చర్చిని నేర్చుకుని చర్చిలో క్రమశిక్షణ పాటించి ఆ కుటుంబాలను క్రైస్తవులుగా మారి దళితులంతా విద్యావంతులై ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళారు. ముఖ్యంగా మా ఊరిలో పోలీస్ బటాలియన్ మా ఊరు పక్కనే ఉండే కారణంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ దొరికింది. దాని ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు దొరుకుతూ టీచర్లుగా, నర్సులుగా చాలా కీలకమైన పొజిషన్లలో కూడా మా వాళ్ళు, ముఖ్యంగా విదేశాలకైతే రెడ్లు మొదట మా ఊరి నుండి వెళ్ళారు. తర్వాత దళితులుగా మేము విదేశాల్లో చదివాము, విదేశాల్లో వెళ్ళాము, విదేశాల్లో చదువులు చెప్పాను నేను. నా పిల్లలు కూడా విదేశాల్లో చదివారు. సో చాలామంది దళితులు కూడా విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, విదేశాల్లో చదివిన వాళ్ళు ఈరోజు ఉన్నారు మా ఊళ్ళో. కారణం ఏంటంటే చర్చి అనేది అక్కడ కీలకంగా దళితుల జీవితాలను మార్చగలిగింది. వాళ్ళ చర్చిని దూరం చేయాలనే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఈ దేశంలో, వాళ్ళు ఒకటే వాళ్ళని అడగదలుచుకున్నారు. ఆది హిందువులైనా మేము అంటరాని వాళ్ళం ఎందుకైనా? మమ్మల్ని అంటరాని వాళ్ళు చేసింది ఎవరు? మీరు అంటరాని వాళ్ళుగా మమ్మల్ని చేసిన కారణంగానే మేము ఆ చర్చికి వెళ్ళాము. మీరు మీ గుళ్ళోకి రానియని కారణంగానే మేము ఆ చర్చికి వెళ్ళాము. మీరు మీ బళ్ళోకి రానియని కారణంగానే మేము మిషనరీ స్కూల్స్కి వెళ్ళాము. తప్పు మీరు చేసి శిక్ష మాకేస్తానంటే నడవదు. తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడాలి. కాబట్టి మేము ఇవాళ మనుషులుగా తీర్చబడ్డా, మేము కోటు బూటు సూటు వేసుకున్నా, మేము ఇలా మానవ హక్కులు అనుభవిస్తున్నా, మనుషుల హోదా అనుభవిస్తున్నా, రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులను స్వేచ్ఛ, సమానత్వము, సహభ్రతత్వము, సామాజిక ఆర్థిక న్యాయం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్తున్న రాజ్యాంగాన్ని ఇవాళ అమలు అవుతున్నా అది కేవలం చర్చి అనే
విజ్ఞాన కేంద్రం మాకు అందించిన విజ్ఞానం ద్వారా మేము చదువుకున్న జ్ఞానాన్ని పొంది, డిగ్రీలు పొంది, ఉన్నత ఉద్యోగాలు పొంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లలో అవకాశాలు పొంది, ఒకవైపు చర్చి మరొకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చైతన్యం మమ్మల్ని మనుషులుగా నిలబెట్టింది. మమ్మల్ని ప్రపంచానికి ఇవాళ ప్రపంచంలో ఎదగడానికి కృషి చేసింది ముందు మిషనరీలే, తర్వాతనే అంబేద్కర్. సో కాబట్టి ఇవాళ మిషనరీలు ఈ దేశంలోకి రాకపోతే దళిత జీవితాలు బాగుపడేటివి కావు, దళిత జీవితాలు అంధకారంలో ఉండేటివి. మా ఊరు దగ్గరలో హన్మకొండ మిషనరీ హాస్పిటల్, మిషనరీ స్కూల్ ఇవాళ మమ్మల్ని దళిత వాడాలని రక్షించగలిగింది. మా దళితులు హనుమకొండ మిషనరీ స్కూల్ కానీ మిషనరీ హాస్పిటల్ కానీ లేకపోతే మా బతుకులు ఏమయ్యాయి? మమ్మల్ని బడిలోకి రానిచ్చేవాళ్ళు కాదు, మమ్మల్ని హాస్పిటల్కి రానిచ్చేవాళ్ళు కాదు. మా కుటుంబాలన్నీ కూడా ఒక రకంగా అంటరానితనాన్ని అనుభవించిన కుటుంబాలు ఒకప్పుడు. మిషనరీస్ మమ్మల్ని మనుషులుగా హృదయానికి హత్తుకొని మా జీవితాలని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మనుషులుగా చేసిన మిషనరీలను, ఆ క్రైస్తవ మతాన్ని మేము దూరం చేసుకోవాలా, ఆ చర్చిని దూరం చేసుకోవాలా. ఆది హిందుత్వంలో వర్ణం కులం లేని సమయంలో, అంటరానితనం లేని సమయంలో, అందరం ఒకటిగా ఉన్న సమయం నుండి ఈ వర్ణం కులం ఇవాళ క్రియేట్ చేసి మమ్మల్ని దూరం చేసి అంటరాని వాళ్ళు చేసిన కారణంగానే మేము చర్చికి దగ్గరే. సో కాబట్టి ఇవాళ మా ఊరు మమ్మల్ని చర్చికి, ఇవాళ చర్చి మా చైతన్యమైన సెంటర్, ఒక రెవల్యూషనరీ సెంటర్. మా వ్యక్తిగత జీవిత మార్పుకు పునాది వేసింది చర్చ్. అక్కడికి వెళ్ళి ఒక 2-3 చర్చిలు వేరు కావచ్చు కాక, బట్ చర్చి ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ రెవల్యూషన్. చర్చి ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కమ్యూనిటీస్. కాబట్టి ఇవాళ మామ్నూరు ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉండి బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వచ్చి, అక్కడికి వెళ్ళి నిజాం, అక్కడికి వెళ్ళి ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ మళ్ళీ రివైవ్ అయ్యి, ఆనాటి బ్రిటిష్ కాలంలోనే ఎయిర్పోర్ట్ ఉండి, ఆనాటి నిజాం కాలంలో ఎయిర్పోర్ట్ ఉండి, ఒక హిస్టరీలో మా ఊరికంటే ఒక పేరు ఉంది. ఆ పేరును నిలబెట్టగలిగినాం మేము, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టగలిగినాం. ప్రొఫెసర్ అయినాను. ఉస్మానియా 107 సంవత్సరాల చరిత్రలో ది యంగెస్ట్ డీన్గా, ది యంగెస్ట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా, దళిత జాతిలో తెలంగాణలో మొదటి డీన్గా, ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ దళిత డీన్గా ఉండి, ఇవాళ బ్రాహ్మణుల రెడ్ల కంటే చిన్న వయసులో కాగలిగి ఇవాళ మా ఊరును అంతర్జాతీయ వేదికల మీద, అది ఆఫ్రికా ఖండం కావచ్చు, యూరోప్ ఖండం కావచ్చు, అమెరికా ఖండం కావచ్చు, ప్రపంచంలో ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో ఇలా అది కొలంబియా కావచ్చు, అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, అది హార్వర్డ్ కావచ్చు, ఆక్స్ఫర్డ్ కావచ్చు, ఇలా అనేక విశ్వవిద్యాలయాల్లో వెళ్ళి పరిశోధన పత్రాలు బోధనలు చేసి అంతర్జాతీయ ఖ్యాతిని ఇవాళ గడించడానికి కారణం మా ఊరు అయింది, మా చర్చ్ అయింది, అంబేద్కర్ అయ్యాడు. సో అందుకే మా ఊళ్ళో చర్చి అండ్ అంబేద్కర్ విగ్రహం 2 ఏర్పాటు చేయడంలో మేము కీలక పాత్ర మాది. మా తాతలు చర్చి నిర్మాణం చేస్తే మేము అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేశాం. మా అమ్మ పెంతకోస్తు చర్చి నిర్మాణంలో భాగస్వామి. సో కాబట్టి ఇవాళ చైతన్యానికి మమ్మల్ని రగిలించిన ఒకటి బైబిల్, ఇంకోటి భారత రాజ్యాంగం. ఈ 2 మమ్మల్ని మా చైతన్యాన్ని రగిలించిన ప్రాంతాలు, రగిలించిన మహాగ్రంథాలు. సో చర్చి మా ఊర్లో కీలకమైన సెంటర్ అయితే, అంబేద్కర్ ఆలోచన విధానం కూడా ఒక రెవల్యూషనరీ ఐడియా సెంటర్గా మారింది. ఆ రకంగా దళిత యువత, ప్రధానంగా మా ఊరు చైతన్యవంతమైన విద్యావంతులు, మా ఊరు నుండి అనేక మంది ఉపాధ్యాయులు, అనేక మంది ఇతర ఉద్యోగులు, ప్రొఫెసర్లు, ముఖ్యంగా ప్రొఫెసర్లుగా నాలాంటి వాళ్ళు, పోలీసులు, అనేక విభాగాల్లో ఉన్నతమైన స్థితికి ఎదిగిన వాళ్ళు, జాతీయ అంతర్జాతీయ స్థాయి దేశాల్లో, వివిధ దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు మా ఊరు నుండి పుట్టారు, ఎదిగారు. సంతోషం. మా అమ్మలాంటి నా ఊరుకు, మా అమ్మకు, నమ్మకు, నన్ను పెంచిన ఊరికి ఎన్నడూ మర్చిపోలేము. మా అమ్మనూరు ఇప్పుడు కిలవరంగల్ మండలం, ఒకప్పుడు హన్మకొండ మండలం, వరంగల్ జిల్లా. అక్కడికి వెళ్ళి నేను
వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా కంటెస్ట్ చేశాను. భవిష్యత్తులో ఇంకా చేస్తాను, అక్కడికి వెళ్ళి గెలవాలని కూడా అనుకుంటున్నాను. చూద్దాం. ఖచ్చితంగా మా ఊరు అయితే ఇవాళ ఉన్న ఊరు కన్న తల్లి మరవద్దు. ఖచ్చితంగా మా ఊరు నన్ను నిలబెట్టింది, మా ఊరును నేను నిలబెట్టాను ప్రపంచపటం. ఇంకా భవిష్యత్తులో నిలబెట్టాల్సి ఉంది. ఇంకా భవిష్యత్తులో మా ఊరిని ఇంకా తీర్చిదిద్దాల్సింది. ఎందుకంటే ఇంకా నేను మా ఊరిని పెద్దగా పట్టించుకోలేదు. రేపు ఎంపీ అయితే ఖచ్చితంగా మా ఊరిని అడాప్ట్ చేసుకుంటా. నేను ఇక్కడ ఎంపీ అయినా, వాళ్ళ జనరల్ సీట్లో ఎంపీ అయినా మా ఊరిని అడాప్ట్ చేసుకుంటా. లేదంటే రిజర్వేషన్, మా వరంగల్ రిజర్వేషన్లో ఎంపీ అయినా సరే మా ఊరిని అడాప్ట్ చేసుకుంటా. మా ఊరిను ఖచ్చితంగా డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తా నేను తెలియజేస్తూ, ఇంకా మా ఊరు గురించి మరిన్ని విశేషాలు ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. తప్పకుండా మా ఊరు, ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ మై విలేజ్ ఈజ్ మై మదర్. My village is my existence. I love my village. I like my village. That is Mamnu. Thank you. Jai Bhim, Jai Pule, Jai Pire.